చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనేక నిందలు వేస్తున్నారని ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెం వైసీపీ నాయకులు అన్నారు. స్థానిక శివాలయంలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రాయశ్చిత్త పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో మనోహర్, సీనయ్య, గంగపట్నం భాస్కర్, రవీంద్ర, సర్పంచ్ కంచిగల్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం దానా ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెం గ్రామంలో శివాలయంలో ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈరోజు పూజలు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుపతి లడ్డు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు రాష్ట్రమంతా 5 కోట్ల ప్రజలు ఆందోళనతో వీళ్ళని ఎందుకు గెలిపించామా, వీళ్ళు ఎందుకు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారా అని 5 కోట్ల ప్రజలు డిప్రెషన్లో పడి ఉన్నారు. వాళ్ళకందరికీ ఒక భరోసా కల్పించేదానికి అందరి గుడుల్లో మేము పూజలు చేసుకుంటున్నాం. మా నాయకుడు ఇటువంటి తప్పు చేయలేదని ఇప్పటికే అందరికీ హెచ్చరిస్తున్నాడు. మన భూముల కరుణాకర్ రెడ్డి మన తిరుమల చైర్మన్ గత పాలనలో ఉన్నప్పుడు ఆయన అన్ని కోనేట్లో మునిగి నమస్కరించి వచ్చి శ్రీ విష్ణు వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా లడ్డులో ఎటువంటి కల్తీ జరిగినా నేను మా బిడ్డలు కానీ సర్వనాశనం అయిపోతామని ఆయన ప్రమాణం చేయడం అందరూ చూశారు, కళ్ళారా చూశారు. అదేవిధంగా వాళ్ళు దానికి ఎవరు ఇది చేయలేదు. వాళ్ళు గోవిందా అనుకుంటా పోయారే కానీ ఆ సాక్ష్యాన్ని ఎవరు స్వీకరించలేదు. ఈనాడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను దొంగలో దొక్కి ఎన్నో పథకాలు ఇస్తామని మోసం చేసి ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఇప్పుడు అనేక రకాలుగా పడవలు ఎల్లవ కొట్టుకొస్తే జగన్మోహన్ రెడ్డి వదిలేయడం, గేట్లు బుద్ధి ప్రజలను ఇబ్బంది పెట్టాలని చేశాడు. ఈరోజు అనేక విధాలుగా మా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పడుతున్నారు. అందుకనే మా జగన్మోహన్ రెడ్డికి మేము అండగా నిలిచి ఆయన పిలిచిన మేరకు మేము మా గుడిలో పూజలు చేసి అటువంటి తప్పులు చేయలేదు అని మా నాయకుడు మాకు బల్లగుద్ది చెప్పినాడు. అందుకే మేము ఈరోజు మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం, మా దేవస్థానంలో మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే మేము హిందువులం సిద్ధాంతాన్ని పాటించేవాళ్ళం. అదేవిధంగా ఈరోజు అదే సిద్ధాంతం అందరికీ వర్తించాలా. మేము ఈ పీఠాధిపతుల్ని వీళ్ళందరినీ హెచ్చరించేది ఒకటే. అనేక మంది ఈరోజు చంద్రబాబు నాయుడికి ఒత్తాసి పలుకుతున్నారు. ఆ పీఠాధిపతులందరూ కూడా ఈరోజు మా లాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలా. చంద్రబాబు నాయుడు ఇదివరకే ఇప్పుడో అన్ని క్రైస్తవ ప్రార్థన మందిరాలకు పోయి వాళ్ళ బైబిల్ తీసుకొని గుండెలు కత్తుకొని నష్టం పెట్టుకొని సాక్షాత్తు నమస్కరించి చేసిన వాడు హిందువా? అనిత పెట్టుకొని వంగలపూడి అనిత కూడా ఈరోజు సంఖ్యలో బైబిల్ పెట్టుకొని జరగద్ది. కానీ ఈ పీఠాధిపతులు ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి మీద దోషం నడుతున్నారే కానీ ఈ చంద్రబాబు నాయుడు చేసే తప్పులు ఏమీ బయటికి రావడం లేదు. మేము అడిగేది ఒక్కటే, మాకు ఏమీ తెలవదు. మేము చాలా మందిని పల్లెల్లో చదువు లేని వాళ్ళం. కానీ ఈ పీఠాధిపతులు ఒక జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అంటున్నారే కానీ ఒక చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఆ బైబిల్ని ఎత్తుకొని గుండెలకు అద్దుకొని ముఖంలో నష్టం పెట్టుకొని సాష్టాత్తు ప్రార్థనలు చేసి దాంట్లో వాక్యాలు చదివినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు
ఇన్ని మాట్లాడుతున్నాడంటే ఈ పీఠాధిపతులందరూ కూడా అతను హిందువా, క్రిస్టియన్సా, ముస్లిమ్సా, అతను ఎవరో చెప్పాలని ఈ ప్రజానికి అందరికీ బాధ్యత ఈ పీఠాధిపతుల మీద ఉంది. మేము ఎందుకంటున్నామంటే ఈరోజు ఎంతో పవిత్రంగా భావించే ఈ లడ్డు మీద ఇన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇటువంటి ద్రోహులను తినాలంటే, తిరుపతిలో లడ్డు కొనాలంటే ఈరోజు అందరూ వెనకడుగు వేస్తున్నారు. ఓయమ్మ ఈ చంద్రబాబు నాయుడు ఏం చేసి ఉంటాడోనే, ఇప్పుడే ఇన్ని కల్తీలు జరిపాడు, ఇది వాస్తవమా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లడ్డు చేయలా, అక్కడ ఎంతోమంది వేపన పండితులు వాళ్ళు చేశారు. తక్కువ రేటుకి నెయ్యి దిగుమతి చేసుకున్నాడని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నాడు. మరి మీ పాలనలో మీరు తక్కువ టెండర్కి వేసిన వాళ్ళకి మీరు నెయ్యి టెండర్ ఇచ్చారా? ఎక్కువ రేటు వేసిన వాళ్ళకి టెండర్ ఇచ్చారా? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు 5 రూపాయలకి బయట హోటల్లో 100 రూపాయల భోజనం మీరు 5 రూపాయలకి పెడుతున్నారు. దాంట్లో మంచి అన్నం మంచిదే పెడుతున్నామని ఎట్టా 5 రూపాయలకి పెట్టేటప్పుడు మంచి అన్నం వస్తుందా? కానీ మేము ఆ మాటలో మీలాగా ఆ మాటలు మాట్లాడం, ఎప్పుడు కూడా ఆ మాటలు మాట్లాడం. తిరుపతిలో అంతా 70 బెల్ట్ షాపులు, 1000 షాపులు ఇచ్చి ఈనాడు ఎంతో ఈ రాష్ట్ర ప్రజలు ఎట్టా అన్యాయం అయిపోతారా, ఏ విధంగా పోతారని చూసేటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రజలు మేలు చేస్తాడంటే నమ్మి ఓట్లు వేసి ఇప్పుడు 3 నెలలకే వాళ్ళ కాళ్ళ చెప్పులతో ఒళ్ళే కొట్టుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు ఒకసారి పడవలు వదిలేడు అంటాడు జగన్మోహన్ రెడ్డి, అంటాడు వాన గురిస్తే జగన్మోహన్ రెడ్డి దానికి కారణం అంటాడు. ప్రతి ఒక్కటి ఈ విధంగా ప్రతి ఆడవాళ్ళకి నెలకు 1500 ఇస్తా అన్నాడు, గ్యాసులు 1500 ఇస్తా అన్నాడు. ఒక్క బిడ్డ పుడితే, ఒక్క బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తా అన్నాడు. కానీ ఇప్పటికి ఏ గతి లేదు, ఏ రూపం లేదు. ఈ ఆరోపణలు మాత్రం భలే విధంగా చేస్తున్నాడు. ఎన్ని రాష్ట్ర ప్రజలకు గమనించాలి. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో మన రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి, ఆయన ఇటు పోయేటప్పుడు జగన్ కారు ఎక్కిపోతాడు, వైసీపీ వాళ్ళ కారు ఎక్కిపోతాడు. ఇటు వచ్చేటప్పుడు తెలుగుదేశం కారులో వస్తాడు. ఏమంటే దానికి ఆయనకి సమాధానం, ఆయన భలే నీతిమంతుడుగా ఆడ అన్యాయం జరిగింది, అన్యాయం జరిగేటప్పుడు ఏం చేస్తున్నారు? అక్కడ మహావేదాంత పండితులు వాసన చూసి ఇది నెయ్య కాదా, ఇంత కల్తీ జరిగిందా అని చెప్పే పండితులు ఉన్నారే. 4 రోజులు అది ఏదన్నా కల్తీ జరిగితే బూజు పట్టిపోద్ది. ఇన్ని రోజులు ఎందుకు ఎవరైనా ఈ 5 సంవత్సరాల్లో కల్తీ జరిగిందని ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ 2వ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.